ఎండ వాన. ఏం చేస్తున్నావా? చట్నీ చేస్తాను. కరెంట్ లేదు. అదే వచ్చింది మళ్ళీ పోయింది. కొబ్బరి, పచ్చనిపప్పు, పచ్చిమిరకాయలు, అల్లం. కరెంట్ లేకపోయేసరికి నోడుతుంది. బాయ్ బాయ్. ఆ తాళం ఇటీ, ఆ తాళం ఇటీ ఇవా, ఆ తాళం ఇటీ కింద పడేస్తాడేమాడన్నా. ఇటు అమ్మా వెళ్దు కానీ. వాడు రాడు. ఛార్జింగ్ లేదు. బాగా వచ్చిన వానికి మొగ్గలు వచ్చినాయిగా. ఛార్జింగ్ లేదు. నీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకో. దానికి ఉంది, పవర్ బ్యాంక్ ఉంది. పవర్ బ్యాంక్ కూడా ఒక పాయింట్ ఉందా? ఫోన్ ఉందా? ఛార్జింగ్లు పెట్టుకోరు. నాకే కలగా అన్నాను కరెంటు పోయింది. దాంట్లో గిన్నెలో నీళ్ళు అవతల ఇదిగో. ఎండ చూడట్టు వచ్చిందో. వామ్మో. ఇది ఫ్యాన్ వేసా. అయ్యా నీకు ఫ్యాన్ కావాలి. తోడుమా. ఏమైంది నీకు? జట్లు వేసింది. జట్టు చాలు తీ. అదంటే దుప్పటండి మెదగలేదా ఇంకా? బాగా నోరాలి. గ్యాస్ ముట్టించేది.
మా పరుగులు లేవు. అవి వచ్చి తిట్టిపోయింది. డిమాండ్ పెట్టుకుంటా ఇంట్లో ఉన్నారంట మొత్తం డిమాండ్ పెట్టాలన్నా తీసుకున్నావా ఎప్పటికప్పుడు తీసి పెడుతున్నారు. తీసుకెళ్ళారా లైట్ రెడీ నేను వస్తున్నాను. ఉన్నాడు అమ్మాయి డబ్బులు అంట నమ్మటావా వస్తున్నారు. నేను కనపడకూడదు ఇది వచ్చి పడుతుంది. బాబా రిటర్న్ డ్రమ్ మసి కొట్టేది డబ్బులు కాదు. అట్లా అట్లా రాట్ల మన చపాతీ కాల్చింది. ఏం చేస్తున్నాడు ఏడి ఇంట్లో ఉన్నాడు ఇక్కడ. వేడికండి బాబా. ఇందాకైతే ఫస్ట్ రాలేదండి. అయిందా నీకు? ఇలాంటప్పుడే ఎక్కడ కోడిగుడ్డు ఉండదు. రోటి పచ్చడి ఎట్లా ఉంది? రోటి పచ్చడి కదా, రోటి పచ్చడి అదే రోటి పచ్చడి కదా, సూపర్ ఉంది. అన్ని పచ్చడి ఉంది. కంది పచ్చడి కదా బాగుంది. 7 అన్నులు వేసుకొని నేను దాంట్లో ఏం లేదు, కందిపప్పు ఎండుమిరకాయలు వేయించి కొంచెం జీలకర్ర, చిన్నిపాయ, చింతపండు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి రుబ్బటమే. అప్పుడప్పుడు సరుగు మట్ట చాలా ఇష్టం. మన ఇంట్లో అందరూ తినరా, తింకొచ్చి ఇంకా తినరా, ఇక బాగుంది బాగుంది తిను. బాగుంది తినట్టు
అది తిను పడు అసలుకి ఏం ఒకవైపు తీసుకో కారం అది కలర్గా ఉందని చెప్పి అది తీసుకుంటున్నాడు. పెట్టానా ఫ్యాన్ చెప్పండి వద్దులే వద్దులే. అబ్బాయికి పారిపోతాడు. వాడిని అడిగి చెప్తాడు ఆడ పెట్టాలి. ఇష్టానికి ఓర్చుకుంటే ఇట్లా బాగుంది. మంచిది మంచిది మంచిది. నువ్వు తాగుతావా? తాగుతాయమ్మా. రామ్మా గిచ్చకూడదు. గిచ్చలేదు గిచ్చుతాడు. నేను తీసుకో పిల్లలు తీసుకోవచ్చు. అయితే వదిలిపెట్టుకో. మంచం అడ్డం వచ్చిందంట. అది జరిపోయినా మంచం. అదే మరి అనుకుంటున్నా. కూర్చో 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 కూర్చో. ఇగో మా అమ్మమ్మది నాది నాకొద్దు. మా మా విష్ణుడు బ్రహ్మదేవుడు ఆకాశవాణి బంగారు తల్లి లక్ష్మీదేవి సరస్వతి అమ్మమ్మలో కూర్చోడు. ఒళ్ళు కూర్చోడు. ఉండిలే నువ్వు కానీ. దీంట్లోనే సాంబశివుడు ఎడికి రావు నాయన అమ్మవారు సో చెప్పుకున్నా బ్రహ్మదేవుడు వాగుదా స్వామి సాంబశివుడు తల్లి నాడికి మేనేదే గుంటూరు మస్తాన విజయవాడ కనకదుర్గ బాపట్ల బావన్నారాయణ సందూరు బళ్ళమ్మ మగదారమ్మ కనకదుర్గమ్మ తిరుపతమ్మ వాగుతా నాయన పోతురాజు స్వామి అయ్యప్ప ఆంజనేయుల స్వామి వీర బ్రహ్మంగా ఈశ్వరమ్మ తల్లి వాకొచ్చిన వరమ తప్పొద్దు దైవోలి అమ్మ రావమ్మ కళ్యాణ ఉందో దృష్టి ఉందో ధర్మగుణం ఉందో కర్మగుణం తగిన ధర్మాత్రాడివి కాని కరమాత్రాలు కాదమ్మ ధనవంతురాడివి దరిద్రాలు కాదు పెట్టి పుట్టావు కత్తిరింపు కూర కొంత కడుపులు మాడతాగదు నిన్న నూరేడు ఆవిషందమ్మో ఇదేమి పడవలేదు కానీ సోది నీదే పరసోది కాదు నీ అంటమ్మా స్వామి ఉన్నాను గోయందో గోయందమన్నాను శనివారాల శత్రుని శనివారాల భక్తుని భగవంతుని పిలిస్తే పలికేవాడిని అమ్మ నేను నీ కొమ్మలు కోళ్ళ బుర్రక్కలు మనవ సంతానములు సిరి సంపదలు నా పేర్లుండి ఒర్యాతర్యాన బాక వశాతర్యాన బాక ఎనవశత్తు కొత్త బాక ఎంగిలి ముద్ద పెట్టబాక ముందు నువ్వే దారి తీయాలి అమ్మా నా నామ ఫలితానికి నువ్వే వాళ్ళని అందరికి నువ్వే చూపియాలి స్వామిని నేర్పియాలి అమ్మ పోషించేవాడిని రక్షించేవాడిని ఉద్యోగాలు ఉర్దూ చదువు దొంగ సంతోషంగా నడిపే స్వామిని చదువు దొంగైనా బాట దిప్పేవాడిని బాటలు దిద్దేవాడిని గొడవ పెట్టేవాడిని కానమ్మా బాధలు ఇచ్చేవాడిని నేనమ్మా దేనికడిగావు ఈ సోజు సక్కరి తల్లి మేలుకొచ్చాను కష్టాలు పట్టడానికి వచ్చాను ఉండ కష్టాలు దిద్దడానికి వచ్చాను ఉండ బాధలు కడిటానడానికి వచ్చాను అమ్మ నేను ఎక్కడుండే ఆ బాధలు స్వామిని చిన్నలకు పెద్దలకు సుఖం లేదు సిరి సంపదకి సుఖం లేదమ్మా కానీ వెంకటేశ్వర స్వామి ఎందుకు వచ్చిందన బాగా గంపంత దేవర కూడా ఉందమ్మో మీ అంట పసుపు గుంకాలు సీర్లు సార్లు కట్టుకునే దేవత కూడా ఉందమ్మా కానీ నే పెట్టలేదు సక్కనమ్మ నే పెట్టి చిక్కులు కాదు ఏడులు వెచ్చలు మబ్బులు మానవ కాదు అదిరిస్తుంది బెదర పడుతుంది అమ్మ ఆడే బిడ్డల్ని అరశాత బట్టి ఆడేస్తుంది మా అమ్మ నీ కులం నా కులం పలకులాని నేను పాపించి దాన్ని ఇచ్చుండాను పెట్టించి వచ్చాను బయటకు వస్తాను
తిట్టబాకే అమ్మ నన్ను ఏమో నేను చెక్కానమ్మా అమ్మ చుట్టమే చూడబోతే ఎంట పడ్డాను వాడికున్న కాడికి పరిగెత్తదాన్ని సంకబిడ్డలు లేరు సాధించదాన్ని బాగున్న బాలని బాధించదాన్ని పెద్దల మీదో అన్న ఉడకేసి ఉడకేస్తున్నాను అమ్మ నీ పెరిండి మీద రాత్రాసి బండబడ నన్ను ఒళ్ళంతా వాయి వచ్చాను నీ పెద్ద నా చెంపలంతా చెందిచ్చాడు అమ్మ మనవ సంతానికి రాకూడదని బొమ్మల మీదకి రాకూడదని ఆయన బండి మీదకి రాకూడదని బలమమ్మ ఎవరమ్మా ఆయన మా అమ్మ నెత్తులు ఇప్పుడు పోసిన అయ్యిందో సక్కని తల్లి ఎవరంటున్నావా అమ్మా నన్ను ఎప్పుడు మర్చిపోయావు కదే తంగు నువ్వమ్మ నీ చేతుల మీద పెట్టడమే నాకు ఆనందం నీ చేతుల మీద పోవటమే నాకు సంతోషం అమ్మా నా బిడ్డ చేతులు నీ చేతులు పోవటమే నాకు ఆనందము నేను జరిపినట్టు నువ్వు జరపాలి అమ్మా నేను చేసినట్టు నువ్వు చెయ్యాల్సింది నా కొమ్మలకి ఎవరు బాధ పెట్టినా ఒప్పుకోనమ్మా తోడు నేడయ్యి ఈ ఇంటికి పెద్దని యజమాని అమ్మ రావద్దా ఇంటికి మేము తాత మనవాళ్ళు తండ్రులు బిడ్డలు ముందేమో పెద్ద ఎరకాల చెందని అమ్మ నీ తెలిసి అడుగుతున్నావా 7 స్థానాలు మాకు కావాలి సముద్ర స్థానాలు కావాలి చక్కని బిడ్డల్ని తిట్టాలి పాడికొండయ్యి పంటయ్యి మా అమ్మ నా సంసారాన్ని ప్రబలం చెయ్యాలి నాకు ఆకలేసింది రాత్రి మొన్న రేత్రి అమ్మ ఇద్దరు చేత పట్టుకున్నాను 4 మూల నకమకాలు తిరుగుతున్నాను అన్నవా రామచంద్రాని అమ్మ తిరగొద్దా నా బిడ్డ చుట్టూ లేదు లేదమ్మా ఇదిగో అమ్మ ఇది కూడా నాదే అట్టర బాగి అమ్మ ఇదిగో ఇక్కడ నాకు బంధం అయ్యో నా కొమ్మ కాదా నా పచ్చి కాదా వాళ్ళు ఎక్కడ ఉంటే నాకు ఇస్తేనే అమ్మా అందరూ నాకు పెట్టేవాడు ఒకరితో అమ్మా ఇంకెక్కడ ఉండారమ్మా కాదని ఇక్కడ తోసిన వాళ్ళు నడవని ఎంత లెక్క నడిచినా ఈ ఊరు రావడం తప్పదు అమ్మా ఇది పళ్ళ మాటలు అమ్మి మా అమ్మ పరుగులు చేస్తున్నా హరే నీ మాట నా మాట కాదని కడతోసిన నా తావికి రావాల్సింది అమ్మా నా రాజకీయం జరగాల్సింది ఆడమ్మలైనా అమ్మ నా మాట అన్నారు నాకు నడిచారు ఎవరు నష్టపడిచ్చారు ఎవరు కష్టాలు పెట్టారు ఎవరు కొట్టుకుపోయాలి నా బిడ్డలమ్మ ఇదిగో ఇట్లా బాధ అది బాధ కాదు అమ్మ ఎందరు మాటలు నమ్మి ఎంతకంటే కోటీసులు కావాలని ఇంకెంతకంటే సంపాదించాలని సంపాదించేది లేదు బాధలు తెచ్చుకున్నారు ఆ రోజుల్లో బుర్ర కండిగడం మునగాడుకులు తల్లి బాధలు తెచ్చుకున్నాడు అమ్మ ఒక బాధేనా అమ్మ ఎన్ని అందాలు ఆలోచిస్తాడు ఎంతమంది ఒక దారి రాలేదని బాధపడతాడు తన మాట కెలవలేదని బాధపడి నేను ఎట్టబడ్డానట్టే పడుతున్నారు వద్దు వద్దమ్మ ఎట్టబోయేటట్టుగా వస్తాడు ఒక ఘాటికి నడుపుతానమ్మా దెయ్యం పోతామా ఉన్న దెయ్యాన్ని కూడా పారగొట్టి గట్టాది నేను అమ్మ అమ్మ చెప్పారు కదా అందరి వల్ల నడిచాడని ఇంకమ్మా ఆ కొమ్మ తెలవట్లా అమ్మ ఏదైంది తెలవట్లేదు ఏ మార్గాన్ని నడిచి ఉందో మా అమ్మ ఎంతమంది చెప్పినా ఆయన బుర్రకాయనికి వెలుగుద్ది జ్ఞానోదయం అయ్యిద్ది ఎవరా అని అర్థం అవుతుంది ఎందరో పచ్చులమ్మ తాత మనోళ్ళ భద్రం నాతోనే అంత పోదమ్మా ఎవరి దాడ గొప్పగిస్తాను ఎవరి డాబాడ కడతాను కానీ కొంచెం ఆలసి ఉంది ఇదంతా తొలిగాక మా రమ్ముడు పొయ్యాక మనశ్శాంతి చేసి ఉన్న కష్టాన్ని తొలగేసి కొన్న వారిని పైకి లేచి నేను తిప్పుకొస్తాను నేను అడ్డపడతాను నా మీద ధైర్యం పెట్టుకోమ్మ నా మీద ఆశ పెట్టామ్మ ముందెగడేశ్వర స్వామి వెనకాల సుబ్బారాయుడు గంపంత దేవర నిత్య దీపారాజును వదిలిపెట్టొద్దు నిత్య పువ్వు స్వామికి వదిలిపెట్టొద్దు నమ్మిన దండ పెట్టి బుద్ధి పెట్టు వాగుతా దేవుడు నివసుడు పోయి అమ్మ పాడులు పంటలు ముందు దండం ముందు సేవ ముందు బుడబడి తెచ్చుకొని వస్త్రాలు వాపనాలు కట్టొద్దు అమ్మ ఎందుకుంది మా అమ్మ అందరిలో పిచ్చమ్మ అన్ని వండి అంగిట్టేసాను అన్నట్టుగా ఏమి లేదు అమ్మ ఎవరి ఇల్లు వాడు కట్టాల్సింది ఎవరి బుధానాడు కావిడి వేసుకోవాల్సింది ఎవరి బొరువాడు మొయ్యాల్సిందే నే చేసినట్టు చెయ్యొద్దు